Hello guys, welcome to my YouTube channel Commerce with Harini. So in this video we're gonna see index number unit number 2 for SEM 4 exams business stats. So we have three main topics in this index number chapter. One is last year index number, purchase index number and Fisher Idle index number. So these are the main formulas we have to focus on. సో లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అండ్ పర్చేస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, అండ్ ఫిషర్స్ ఐడల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా. సో ఫిషర్ ఐడల్స్ ఇండెక్స్ నెంబర్ ఏమీ కాదు, మనం ఈ వాల్యూని మనము మల్టిప్లై చేసి దానికి రూట్ వేస్తే మనకు ఫిషర్స్ ఐడల్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ గివెన్ దాట్ ఫిషర్ ఐడల్ ఇండెక్స్ చేయమని చెప్పారంటే మీరు లాస్ట్ ఇయర్ పర్చేస్ రెండు చేసి అప్పుడు దానికి ఆ రెండు వచ్చిన వాల్యూస్కి అదే ఇక్కడే చేసిందే ఇక్కడ వేసి దాని తర్వాత రూట్ చేస్తే యుల్ గెట్ ది ఆన్సర్ ఫర్ ఫిషర్ ఐడల్ ఇండెక్స్. బట్ మెయిన్ ఈ టూ మాత్రం మీరు పక్కా నేర్చుకోవాలి, ఈ టూ ఫార్ములాస్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవండి. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్. మీకు ఈజీగా అర్థం చేపిస్తా ఈ యూనిట్. సో మనకి క్వశ్చన్ బేసిక్గా ఇలాంటి క్వశ్చన్సే ఇస్తారు, ఇచ్చి వాళ్ళు ఈ మోడల్ అయినా లేకపోతే ఈ 3 మోడల్స్ అయినా మనకి 12 మార్క్స్ వెయిటేజ్కి ఇస్తారు. సో 12 మార్క్స్ వెయిటేజ్కి విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వాళ్ళు కమోడిటీ ఇస్తారు 2005 ఇంకా 2009 అని ఇచ్చారు, దాంట్లో ప్రైస్ ఇండెక్స్ ఇచ్చారు, క్వాంటిటీ ఇండెక్స్ ఇస్తారు, దెన్ అగైన్ ప్రైస్ ఇండెక్స్ ఇస్తారు, క్వాంటిటీ ఇండెక్స్ ఇస్తారు. సో ఇక్కడ ఫార్ములాలో చూస్తే P1, సో ఇక్కడ P1 denotes for present index number. Okay, P0 is base year or last year. Okay, so next Q1 present year and Q0 is equals to last year. సో ఇది మనకి యాక్చువల్గా బేస్, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఫార్ములాలో కూడా P1 ఇచ్చాడంటే ప్రెజెంట్ ఇయర్, Q0 ఇచ్చాడంటే బేస్ ఇయర్. సో దాని ప్రకారం సో మీకు ఫార్ములా గుర్తుందంటే యూ హ్యావ్ టు గెట్ దిస్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక టేబుల్ డ్రా చేసుకొని దీంట్లో మనకు ఫార్ములాలో ఉన్నవన్నీ రాసుకోండి. ఫస్ట్ P1 Q0, దెన్ P0 Q0. ఇది లాస్ట్ ఇయర్కి పనికొస్తుంది. సో ఓకే, కమోడిటీ A, B, C అండ్ D ఇవి వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్కి మీకు ఇది వన్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ ఇండెక్స్ నెంబర్కి మనకు కావాల్సింది P1 Q1 PO QO. P1 Q1 నెక్స్ట్ కావాల్సింది PO Q1. దెన్ వీ హ్యావ్ టు గెట్, మనకు ఆల్రెడీ ఇవన్నీ మనం చేసుకున్నాం కదా. సో P1 QO ఉంది అండ్ PO QO ఉంది, P1 Q1 ఉంది, PO Q1 ఉంది. సో వీ గాట్ ఆల్ దిస్ ఫర్ లాస్ట్ ఇయర్ అండ్ పర్చేసింగ్ ఇయర్. సో మనం ఇలా వేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఇయర్స్ చూసుకోండి. సో 2009 ఇచ్చాడు, 2005 ఇచ్చాడు. ఏది ప్రీవియస్ ఇయర్ కిందకి వస్తుందంటే 2005. ఇది వచ్చేసి బేస్ ఇయర్ మనకి, అండ్ ఇది వచ్చి ప్రెజెంట్ ఇయర్. 2009 ప్రెజెంట్ ఇయర్ ఎందుకు అయింది అంటే బిగ్గెస్ట్ ఇయర్ చూసుకోండి. ఫస్ట్ బిగ్గెస్ట్ ఏ ఇయర్ ఉంది 2009. 9 ఈజ్ ది ప్రెజెంట్ ఇయర్, 9 నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ అండ్ 5 ఈజ్ ది లోయెస్ట్ వన్. సో 5 వచ్చేసి బేస్ ఇయర్ అయిపోతుంది, 9 వచ్చి ఇది అవుతుంది. సో ఇక్కడ 2024 ఇచ్చాడు, 2025 ఇచ్చాడంటే 2024 ఈజ్ ది బేస్ ఇయర్ అండ్ 2025 ఈజ్ ది కరెంట్ ఇయర్. సో ఈ బేస్ ఇయర్కి మనం ఏం చేస్తాం, ఇది బేస్ ఇయర్ అంటే PO అవుతుంది, ఇది వచ్చేసి PO, ఇది వచ్చి QO అండ్ ఇది వచ్చి ప్రైజ్ 1, ఇది Q1. ఓకే, సో మీరు ఇలా డినోట్ చేసుకున్న తర్వాత మనకేం కావాలి, P1 QO కావాలి. సో P1 ఇక్కడ ఉంది, P1 ఇక్కడ. సో P1 ఇది 40 ఇంటూ QO
40 ఇంటూ 8. సో ఇక్కడ 40 ఇంటూ 8 చేస్తే మనకు రావాల్సింది వస్తుంది ఇంటూ 8. సో 320 వచ్చి కమోడిటీ ఏకి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి P1QOకి P1QO. అలానే ఇవన్నీ మల్టిప్లై చేసుకోండి. సో 60 ఇంటూ 10 అండ్ 50 ఇంటూ 15, 20 ఇంటూ 20, అలా 20 ఇంటూ 20 వచ్చి 400, 60 ఇంటూ 10 వచ్చి 600, దెన్ 15 ఇంటూ 50 వచ్చి 750. సో లైక్ దిస్ 750 వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డూ టోటల్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మనం ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత విల్ డూ టోటల్. సో ఇప్పుడు మనం P0Q0 కావాలి. సో P0 ఈజ్ వాట్, దిస్ వన్, బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్, అండ్ Q0 ఈజ్ దిస్. సో 20 ఇంటూ 8, 15 ఇంటూ 10, 40 ఇంటూ 15, 20 ఇంటూ 20. సో 20 ఇంటూ 8, so it is 160. Then 50 into 10, 50 into 10, 500. Then 40 into 15 will get 600. Then we have 20 into 20, that is 400. Okay, so ila వేసుకోండి. Then P1 Q1, so P1 and Q1 ఈ రెండు. So 40 into 6, 240, 60 into 5, then 300, 50 into 15, 750, then 20 into 25 is 500. ఇలా వేసుకున్న తర్వాత PO and Q1. So PO and Q1, so 40 into 20 is 800, then 50 into 60, sorry PO and Q1 కదా. సో PO వచ్చేసి 20 into 6 is 120, then 50 into 5, 250, 40 into 15, 600, then 20 into 25 is 500. సో వీటన్ని టోటల్స్ వేసేసుకోండి. ఓకే, సో మనకి P1QO ఎంత వచ్చింది టోటల్? 320 ప్లస్ 600 ప్లస్ 750 and plus 400 will get 2070. Then we'll get 160 plus 500 plus 600 plus 400 will get 1660. Then 240 plus 300 plus 750 plus 500 is 1790. Then 120 plus 250 plus 600 plus 500 will get 1470. So these are the totals of the above mentioned. So మనకి లాస్ట్ పియర్ ఇండెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫార్ములా. సో లాస్ట్ పియర్ ఇండెక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మెథడ్లో చేయాలంటే, సో ద ఫార్ములా ఈస్ PO1 సిగ్మా P1QO బై సిగ్మా POQO. సో ఇవన్నీ సిగ్మాస్ అనమాట. మనకి సిగ్మా P1QOకి, సిగ్మా POQO, సిగ్మా P1Q1, సిగ్మా POQ1. సో ఇలా. సో మనకి ఏం కావాలి? సిగ్మా P1QO కావాలి. P1QO దీని టోటల్ వచ్చి 2070 బై POQO ఎంత టోటల్? 1660. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 2070 డివైడెడ్ బై 1660 will get 1.24. సో ఇది వచ్చేసి లాస్ట్ పియర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో నెక్స్ట్ పర్చేసింగ్ ప్రైస్ ఇండెక్స్ చేయాలి. సో పర్చేస్ ప్రైస్ ఇండెక్స్ ఏంది? ఫార్ములా
PO1 is equals to sigma P1 Q1 by sigma PO Q1 is equals to P1 Q1 దేంది 1790, PO Q1 ది 1470 is equals to 1790 divided by 1470. 1790 divided by 1470. Okay, we'll get 1.217. సో ఇలా మనం పర్చేస్ అండ్ లాస్ట్ ఇయర్ది మనం ప్రైస్ ఇండెక్స్ కనుక్కున్నాం. సో మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. సో వీ నీడ్ టు డూ ద సేమ్ థింగ్ ఫర్ ద ఫిషర్స్ ఐడల్ ఇండెక్స్. సో ఫిషర్ ఐడల్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటి? PO1 is equals to root of sigma P1 QO by sigma PO QO మళ్ళీ ఇంటూ sigma P1 Q1 by sigma PO Q1. ఓకే, ఇంటూ 100. సో వీటన్నిటికీ మనం ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఇది వచ్చింది కదా అండి ఆన్సర్ 1.24. సో ఇంటూ 100 చేసుకోవాలి దీనికి అండ్ దీనికి కూడా. సో వి గాట్ సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టే మనం ఇవే రాసుకోవాలి. 2070 by 1660 ఇంటూ 1790 by 1470. 1790 by 1470. సో ఇది రూట్లో వచ్చిన తర్వాత ఇంటూ 100 చేసుకోవాలి. సో ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా ఇందాక, విల్ రైట్ ద సేమ్ థింగ్ 1.24 ఇంటూ 1.21 దెన్ ఇంటూ 100, ఇది హోల్ రూట్. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. 1.24 ఇంటూ 1.24 ఇంటూ 1.21 ఇంటూ 1.21 you'll get root of 1.5004. సో 1.5004 ఇంటూ 100 చేసుకుంటే you'll get root of 150.04. సో 150.04 ఏం లేదు, మీరు మీ క్యాల్కులేటర్లో ఈ రూట్ సింబల్ ఉంటుంది. సో మనం మల్టిప్లై చేసిన తర్వాత రూట్ అలానే ఉంచుకొని ఇంటూ 100 చేసుకున్న తర్వాత, దీన్ని ఇంటూ 100 చేసుకున్న తర్వాత విల్ గెట్ దిస్ వన్. ఆఫ్టర్ దాట్ మనం దీన్ని రూట్ చేయాలి. ఇలా రూట్ వచ్చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇట్ ఈస్ 12.2. సో 12.2 is the answer. So therefore Fisher ideal index value is 12.2. So this is the answer. So 12.2 వచ్చిన తర్వాత అయిపోయింది కదా. మనం ఇన్ కేస్ వాడు ఇదే అడిగాడు, లాస్ట్ ఇయర్ అడిగాడు, ఆర్ ఎల్స్ పర్చేదే అడిగాడు అనుకోండి, దెన్ యూ నీడ్ టు మల్టిప్లై. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకు వచ్చింది కదా లాస్ట్ ఇయర్ది ఎంత వచ్చింది మనకి 1.24 ఇంటూ 100, దెన్ పర్చేజ్ వచ్చేసి 1.21 ఇంటూ 100. 1.2 ఇంటూ 100. సో 1.24 ఇంటూ 100 చేస్తే విల్ గెట్ 124. అండ్ దిస్ వన్ 1.21 ఇంటూ 100 విల్ గెట్ 121. సో ఇది ఆన్సర్. సో ఇలా మనము ఇండెక్స్ నెంబర్ వాల్యూస్ని కనుక్కోవాల్సింది. సో దిస్ ఈజ్ అ సింపుల్ టాపిక్. నేను ఒక్కటే క్వశ్చన్ తీసుకొని ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ 3 are మెయిన్ టాపిక్స్ ఫర్ సెమ్ 4.
ఈ రిపీటెడ్గా నేను అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసిన తర్వాత హ్యావ్ డిసైడెడ్ టు మేక్ వీడియో ఫర్ దిస్ 3 ఫార్ములాస్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఫార్ములాస్ లైక్ కేలీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, బౌలీస్ ఉన్నాయి, అలాంటివి ఏ ఫార్ములాది కావాలంటే జస్ట్ కామెంట్ మీ, ఐల్ డూ ద వీడియో ఫర్ యువర్ ఆల్. అండ్ ఇంకా ఇండెక్స్ నెంబర్లో మనకు వచ్చేసింది మెయిన్ టాపిక్ ఇదే 12 మార్క్స్కి రిపీటెడ్గా వస్తుంది. ఇంకా దీనిలో ఇంకా ఎలాంటి కండిషన్స్ అడ్జస్ట్మెంట్స్ ఎలాంటివి ఏం లేవు. యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ గుర్తుంటే యూ క్యాన్ డూ ఎవ్రీ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ది హోల్ ఆన్సర్. ఇంటూ 100 చేయడం మర్చిపోకండి, లాస్ట్కి చేయకండి. ఇన్ కేస్ లాస్ట్ పేర్ అడిగితే లాస్ట్ పేర్కి ఇదే చేసిన తర్వాత ఇంటూ 100 చేయండి. ఇన్ కేస్ లాస్ట్ పేర్ అడిగాడంటే మీరు ఈ 2 కాలమ్ చేసే అవసరం లేదు, ఓన్లీ ఈ 2 చేసి దాని టోటల్ చేసి చేసేయచ్చు. ఇన్ కేస్ అడు పర్చేస్ కూడా అడిగాడు అంటే అప్పుడు వీ హ్యావ్ టు డూ దిస్ కాలమ్ ఆల్సో. ఇన్ కేస్ అడు ఫిషెస్ అడిగాడు, లాస్ట్ పేర్ అడిగాడు, పర్చేస్ అడిగాడు అంటే ఇది లేదు, ఓన్లీ ఫిషెసే అడిగాడంటే యూ హ్యావ్ టు డూ దిస్ ఆల్, దిస్ 4 కాలమ్స్ యూ హ్యావ్ టు డూ కంపల్సరీగా చేయాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ది పర్ఫెక్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇన్ కేస్ మీరు ఇది మొత్తం చేశారు బట్ మీరు మల్టిప్లికేషన్ ఇక్కడ రాంగ్ చేశారు అంటే యూ విల్ ఈజీలీ గెట్ స్కోర్డ్ బై 8 మార్క్స్. 8 మార్క్స్ మాత్రం పక్కా ఇస్తాడు. బట్ ఇది క్యాల్కులేషన్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, నాట్ ద హోల్ సమ్. ఇన్ కేస్ your whole sum is correct, you will get 12 upon 12. Okay, so this is the 12 marks question. And దీనిలో థియరీ ఏమి ఉండదు, వాడు జస్ట్ సమ్సే అడుగుతారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ సమ్స్ ఫర్ బిజినెస్ స్టాట్స్ 2 for SEM 4. You will get easily pass if you learn for any 3 units. So I suggest you that learn first unit, second unit and third unit. These 3 units are so easy and damn sure they will come. And I'll upload damn sure questions for business stats 2. And see you later. Bye, take care.